సో నువ్వు రినౌన్స్ చేసి నీ మైండ్ని ట్రైన్ చేసుకోకపోతే ఏమవుతుంది? యు ఆర్ వీక్. మన బాడీలో స్ట్రాంగెస్ట్ ఒక మసిల్ ఉంది, నాలుక మసిల్ తెలుసా? ద మోస్ట్ ఫ్లెక్సిబుల్, ద మోస్ట్ పవర్ఫుల్. కత్తి, తుపాకీ, న్యూక్లియర్ బాంబు కన్నా పవర్ఫుల్ అంట. హృదయాన్ని పగలగొట్టేస్తుందంట, జీవితాలను నాశనం చేసేస్తుందంట, లేకపోతే బ్రతుకులు మార్చేస్తుందంట, లేకపోతే జీవితాన్ని ఇచ్చేస్తుందంట. దిస్ కెన్ గివ్ లైఫ్ ఆర్ డెత్. బైబిల్లో చెప్తుంది జీవము మరణము నాలుక వశము. హ్యావ్ యూ ట్రైన్ యువర్ టంగ్? నువ్వు జిమ్మిగల్ ట్రైన్ చేసావు లేదో నాకు అక్కర్లే. పౌలు అంటున్నాడు, ఇదిగో ఫిజికల్ ఫిట్నెస్ ఒక లెవెల్ వరకు బెనిఫిషియల్, చేయదంటలే నీ దేహం లొంగదు. నువ్వు అనుకుంటున్నాను ట్రైన్ చేస్తారు, నీ ఆత్మ ద్వారా ట్రైన్ చేయించు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. నీ కొరకు సొంతానికి శరీరానికి లాభం అని చెప్పు, ఏమని జరిగిస్తావు. కానీ నేను నరకం నుండి తప్పిస్తుంది, జీవాన్ని ఇస్తుంది, క్రీస్తుతో జీవింపజేస్తుంది. వద్దు అంటే మాట వినడం మనుషుడు. నేను ఏది చెయ్యాలో అది చేయలేకపోతున్నా, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఎవరు నన్ను రక్షిస్తారు? ఇటువంటి దేహం నుండి ఎవరు రక్షిస్తారు? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే పాప మరణ నియమాల్ని జయిస్తామంట. యు ఆర్ నాట్ అలోన్. నీకు ఈ భూమి పైన దేవుడు తన ఆత్మను సహాయం ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభువు డైరెక్ట్ రీచబుల్. నువ్వు మనస్ఫూర్తిగా ఉన్న స్థితిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకరించగలుగుతావు మోకరించు, కూర్చోగలుగుతావు కూర్చో, నిలబడగలుగుతావు నిలబడు.